25 ఏళ్ల శ్రీలంకన్ క్రికెటర్ 2022లో అరంగేట్రం చేసి ఇప్పటి వరకు 8 టెస్టు మ్యాచ్లు ఆడారు. 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 1000కి పైగా పరుగులు చేశాడు. దీంతో ఈ యువ స్ట్రైకర్ టెస్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్ లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా తన అరంగేట్రం నుంచి ఇన్ని ఆటలలో వరుసగా 50 కంటే ఎక్కువ పరుగులు సాధించలేదు. పాకిస్తాన్ ఆటగాడు సౌద్ షకీల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి వరుసగా 7 గేమ్లలో 50కి పైగా పాయింట్లు సాధించాడు. దీని తర్వాత న్యూజిలాండ్ కు చెందిన పేట్ సచ్క్లిఫ్, పాకిస్తాన్ కు చెందిన మొహమ్మద్ సయ్యద్ అహ్మద్ మరియు భారతదేశానికి చెందిన సునీల్ గవాస్కర్ తమ అరంగేట్రం నుంచి వరుసగా 6 గేమ్లలో 50కి పైగా స్కోర్ చేశారు. గాలిలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో 5వ ర్యాంకర్ లో ఉన్న కమిందో మెండిస్ 250 బంతుల్లో 182 పరుగులతో రాణించారు. ఈ అద్భుతమైన సెంచరీ తర్వాత అతను టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటి 8 మ్యాచ్ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్ గా నిలిచారు. అంతేకాకుండా టెస్టు క్రికెట్ లో అతి తక్కువ మ్యాచ్ల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్మెన్ గా నిలిచారు. 7 మ్యాచ్ల్లో 1000 పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రజెంట్ కమిందో మెండిస్ 8 గేమ్లలో 1000 పరుగులతో జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. కమిందో మెండిస్ 182 పరుగుల అజేయ సెంచరీతో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది.